ఒక చాలా గొప్ప పండితుడు ఉంటాడు, చాలా గొప్ప శాస్త్రవేత్తే ఉన్నాడు అనుకోండి, మనం అందరం కూడా చంద్రమండలం మీదకి రాకెట్లు పంపించడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతాం. మనం ఒక అణుబాంబు గురించి గొప్పగా ఫీల్ అవుతాం. దీన్ని తయారు చేసిన ఎవరైతే అబ్దుల్ కలాం గారు ఉన్నారో, ఆయన వెళ్ళి ఎప్పుడు కూడా పుట్టపర్తి సాయిబాబా కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటాడు. ఆయనకి ఏ సమస్య వచ్చినా ఏమొచ్చినా. అబ్దుల్ కలాం కంటే గొప్ప శాస్త్రవేత్త లేడు, అబ్దుల్ కలాం కంటే గొప్ప తెలివైన వాడు లేడు, ఆయనంత కమిట్మెంట్ ఆద్మీ అనేవాడు లేడు. అవన్నీ కాకుండా ఆయన మతం కూడా వేరు. అబ్దుల్ కలాం మత విశ్వాసాలు వేరే ఉంటాయి. కానీ ఎక్కడైతే ద బెస్ట్ ఉందో ఆ బెస్ట్ దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా అన్ని రకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సింధీసు, జైన్స్, సిక్కులు, ముఖ్యంగా సిక్కులు అయితే ఎంత కమిట్మెంట్తో ఉంటారో. నా దగ్గర దేశ విదేశాల్లో ఉన్న అత్యంత వాల్యుబుల్ కలిగిన వాళ్ళు, ఆస్తులు కలిగిన వాళ్ళు సిక్కు సోదరులు. నా దగ్గర అదృష్టరత్నం పెట్టుకుని ఇంటికి వెళ్ళి ఎమ్మటే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ఎమ్మటే అప్పటికప్పుడే ఫోన్ చేస్తారు.